everybody, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఈరోజు కూడా మనము డైలీ వాడే కొన్ని ఒక చూసేద్దామండి. సో ఫస్ట్ వన్, అతను డబ్బుల కోసం నా దగ్గరికి వచ్చాడు. అతను డబ్బుల కోసం నా దగ్గరికి వచ్చాడు. హీ హ్యాడ్ కమ్ టు మీ ఫర్ మనీ. హీ హ్యాడ్ కమ్ టు మీ అంటే ఇది పాస్ట్లో అయిపోయింది ఆల్రెడీ, కాబట్టి హ్యాడ్ అని వాడుతున్నాం ఇక్కడ. హీ హ్యాడ్ కమ్ టు మీ ఫర్ మనీ. కోపంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటే నెవర్ మేక్ ఎనీ డెసిషన్ ఇన్ యాంగర్ కోపము. నెవర్ మేక్ ఎనీ డెసిషన్స్, ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని. నువ్వు నిజాన్ని అబద్ధం చేయలేవు. నువ్వు నిజాన్ని అబద్ధం చేయలేవు అంటే యు కెనాట్ ఫాల్సిఫై ద ట్రూత్ అంటాం. యు కెనాట్ ఫాల్సిఫై ద ట్రూత్ అంటే నువ్వు నిజాన్ని అబద్ధం చేయలేవు అనేసి. క్షమాపణ చెప్పాల్సింది పోయి నువ్వు నా మీద అరుస్తున్నావు. క్షమాపణ చెప్పాల్సింది పోయి నువ్వు ఇంకా నా మీద అరుస్తున్నావు అన్నప్పుడు రదర్ దాన్ సెయింగ్ సారీ యు ఆర్ షౌటింగ్ అట్ మీ అంటాం. షౌటింగ్ అట్ మీ, నాట్ ఆన్ మీ, షౌటింగ్ అట్ మీ. రదర్ దాన్ సెయింగ్ సారీ అంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి అని చెప్పే సందర్భంలో ఇలా వాడతాం. పెళ్లి చేసుకోవడానికి అతను తొందరపడడం లేదు. పెళ్లి చేసుకోవడానికి అతను తొందరపడడం లేదు. హీ ఈజ్ ఇన్ నో హరీ టు గెట్ మ్యారీడ్. హీ ఈజ్ ఇన్ నో హరీ టు గెట్ మ్యారీడ్. పెళ్లి చేసుకునేందుకు అతని తొందరపడడం లేదు అని. త్వరలో ప్రమోషన్ వస్తుందని అతను ఊహిస్తున్నాడు. త్వరలో ప్రమోషన్ వస్తుందని అతను ఊహిస్తున్నాడు అంటే హీ ఈజ్ యాంటిసిపేటింగ్ ఎ ప్రమోషన్ సూన్ త్వరలో. హీ ఈజ్ యాంటిసిపేటింగ్ ఏ ప్రమోషన్ సూన్ అంటాం. ఇవన్నీ నాకు అస్సలు నచ్చవు. ఇవన్నీ నాకు అస్సలకి నచ్చవు అంటే ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ ఎట్ ఆల్ అంటాం. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ ఎట్ ఆల్. ఇవన్నీ నాకు అస్సలకి నచ్చవు అని. అలాంటి మాటలు నువ్వు నా ముందర అస్సలు మాట్లాడొద్దు. అలాంటి మాటలు నువ్వు నా ముందర అస్సలకి మాట్లాడొద్దు అంటే డోంట్ స్పీక్ సచ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఎట్ ఆల్ అంటాం. డోంట్ స్పీక్ సచ్ వర్డ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఎట్ ఆల్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఎట్ ఆల్. మాకు ఎప్పుడు గొడవ అయినా ఆమె అలుగుతుంది. మాకెప్పుడు గొడవ అయినా ఆమె అలుగుతుంది. అలగడాన్ని ఏం చెప్తామంటే షీ సల్క్స్ వెనెవర్ వీ హ్యావ్ యాన్ ఆర్గ్యుమెంట్. వెనెవర్ వీ హ్యావ్ యాన్ ఆర్గ్యుమెంట్ షీ సల్క్ అంటే అలగడం అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నేను నా ఫోన్ రిపేర్ చేయించాను. నేను నా ఫోను రిపేర్ చేయించాను. ఐ హ్యావ్ గాట్ మై ఫోన్ రిపేర్డ్. ఐ హ్యావ్ గాట్ మై ఫోన్ రిపేర్డ్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి నేను లైబ్రరీ నుండి ఒక పుస్తకం తీసుకున్నాను. నేను లైబ్రరీ నుండి ఒక పుస్తకం తీసుకున్నాను అంటే ఇప్పుడు బారోడ్ అంటాం. ఇక తీసుకున్నానంటే జస్ట్ టుక్ అనకూడదు, బారోడ్ అని చెప్పాలన్నమాట. ఈ మీనింగ్లో మాత్రం ఐ బారోడ్ ఏ బుక్ ఫ్రమ్ ద లైబ్రరీ. నువ్వు నా స్నేహితుడిగా ఉండాలని అనుకుంటున్నావా. నువ్వు నా స్నేహితుడిగా ఉండాలని అనుకుంటున్నావా. ఇక్కడ అనుకుంటున్నావు కాదు, అనుకుంటున్నావా. వుడ్ యూ లైక్ టు బీ మై ఫ్రెండ్. వుడ్ యూ లైక్ టు బీ మై ఫ్రెండ్. వుడ్ యూ లైక్ టు బీ అన్నమాట. ఇక్కడ తెలుగులో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, అనుకుంటున్నావా రావాలి. నన్నెందుకు అలా అడుగుతున్నావు. నన్నెందుకు అలా అడుగుతున్నారు లేదా అడుగుతున్నావు అని అడిగే సందర్భంలో వై ఆర్ యూ ఆస్కింగ్ మీ లైక్ దట్. వై ఆర్ యూ ఆస్కింగ్ మీ లైక్ దట్. నన్నెందుకు అలా అడుగుతున్నారు. ఆస్కింగ్ మీ లైక్ దట్. నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి. నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి అంటే మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్. డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అంట. ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్. నెక్స్ట్ వన్, సినిమా చూసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా. సినిమా చూసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా అంటే హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ మూవీ. హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ మూవీ. హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ మూవీ అంటాం అనమాట.
అతను ప్రతి విషయాన్ని డబ్బు పరంగా ఆలోచిస్తాడు. అతను ప్రతి విషయాన్ని డబ్బు పరంగా ఆలోచిస్తాడు. హీ థింక్స్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటాం. హీ థింక్స్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. హీ థింక్స్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. వచ్చిన వెంటనే ఫోన్ చెయ్యి. వచ్చిన వెంటనే ఫోన్ చెయ్యి. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ కమ్ అంటాం. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యూ కమ్. వచ్చిన వెంటనే ఫోన్ చెయ్యి అని. అండ్ నెక్స్ట్ వన్, డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకు. డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకు. డోంట్ టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్ అంటాం. డోంట్ టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్. డోంట్ టాక్ ఆన్ ద ఫోన్ వైల్ డ్రైవింగ్. నా కోసం ఆగకుండా వెళ్ళిపోయావు. నా కోసం ఆగకుండా వెళ్ళిపోయావు అంటే యూ లెఫ్ట్ వితౌట్ స్టాపింగ్ ఫర్ మీ అంటాం. యూ లెఫ్ట్ వితౌట్ స్టాపింగ్ ఫర్ మీ. యూ లెఫ్ట్ వితౌట్ స్టాపింగ్ ఫర్ మీ. నెక్స్ట్ వన్, హడావుడిలో నా ఫోన్ మర్చిపోయాను. హడావుడిలో నా ఫోను మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై మొబైల్ ఇన్ ఏ హరీ. ఐ ఫర్గాట్ మై మొబైల్ ఇన్ ఏ హరీ అంట. ఇన్ ఏ హరీ అంటే తొందరలో అనేసేసి. నీ అభిప్రాయంని ఎవ్వరు అడగలేదు. నీ అభిప్రాయాన్ని ఎవరు అడగలేదు. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్ అంటాం. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. నోబడీ ఆస్క్డ్ యువర్ ఒపీనియన్. నన్ను తప్పుగా అనుకోవద్దు. నన్ను తప్పుగా అనుకోవద్దు అంటే డోంట్ గెట్ మీ రాంగ్ అంటాం. డోంట్ గెట్ మీ రాంగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ క్లాస్లో మనం కలిసి చూద్దాం. మరి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.